హే ఎవ్రీవన్, ఇవాళ ఈ వ్లాగ్లో నేను చైనీస్ ప్రిన్సెస్ లాగా రెడీ అయ్యాను. చైనీస్ హ్యాండ్ఫుల్లో ఇది చాలా హార్డ్ వర్క్ తర్వాత నేను ఇంత పెద్ద ప్రోగ్రాంలో వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఇది హెనాన్ ప్రావిన్స్ అంటే లైక్ ఒక స్టేట్, ఒక పెద్ద చైనీస్ స్టేట్లో ఒక ఇంటర్నేషనల్ లైక్ స్పీచ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ నాకు మా లవ్షి అంటే లైక్ మా చైనీస్ టీచర్ ఇచ్చింది. సో ఈ స్పీచ్ ప్రిపేర్ అవ్వడానికి నేను లైక్ ఎంత హార్డ్ వర్క్ చేశాను అంటే, ఎందుకంటే అది కంప్లీట్లీ న్యూ లాంగ్వేజ్, ఇంకా ఆ లాంగ్వేజ్లో అన్నీ గుర్తుపెట్టుకుని అంత లైక్ కంటిన్యూస్గా 2 minutes వరకు స్పీచ్ ఇచ్చాను. సో అది ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ 10 days టైం తీసుకున్నా. అది కూడా నాకు ఇంకొక గ్రాండ్ లైక్ ఎగ్జామ్, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ కూడా ఉంది. సో చాలా మెమరబుల్ స్పీచ్ ఇది. అండ్ ఈ యూనివర్సిటీ అయితే సియాస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, చాలా లైక్ వన్ ఆఫ్ ద గ్రేట్ యూనివర్సిటీ చైనా జెంగ్జో సిటీలో. అండ్ మా లవ్షి నాకు చాలా పేషెన్స్తో లైక్ నువ్వు ఇది చేయగలవు, నేను గివ్ అప్ చేస్తా అన్నా కానీ చేయగలవు అని చెప్పి నాకు మోటివేషన్ ఇచ్చింది. నేను కూడా అలానే జస్ట్ 10 daysలో లైక్ కంప్లీట్గా న్యూ లాంగ్వేజ్ని మొత్తం గుర్తుపెట్టుకొని స్పీచ్ ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇచ్చా. అండ్ నాకు 3rd prize కూడా వచ్చింది ఈ స్పీచ్కి. అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్, నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. లైక్ న్యూ లాంగ్వేజ్లో స్పీచ్ నేర్చుకుని అంత ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో లైక్ అన్ని డిఫరెంట్ కంట్రీస్ ఫారినర్స్ ముందు ప్రజెంట్ చేయడం. అండ్ నాకు చైనీస్ హ్యాండ్ ఫుడ్ డ్రెస్ వేసుకునే ఛాన్స్ కూడా వచ్చింది. ఇంకా ఒక చైనీస్ ప్రిన్సెస్ లాగా ఫీల్ అయ్యా. యూనివర్సిటీ కూడా సేమ్ ఒక కింగ్డమ్ లాగా ఉంది. మొత్తం ఆ వ్యూ, ఆ నైట్ వ్యూలో కూడా లైట్స్ అండ్ అక్కడ ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ ఒక్కొక్క థీమ్లో వచ్చారు. సో అందరూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిన్సెస్ లాగా అనిపించారు నాకు వాళ్ళు కూడా. అండ్ దాని తర్వాత చాలా మంచి షోస్ చూసే ఛాన్స్ కూడా వచ్చింది. నాకు ఒక గ్రాండ్ ఫెస్టివల్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. సో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి ఎంత బాగుందో. మోడల్స్ లాగా ఏదో ఏంజల్స్ స్కై నుంచి వచ్చినట్టు. సెలబ్రేట్ చేసినట్టు అనిపించింది నాకు ఆ యూనివర్సిటీ, ఇంకా వ్యూ. అది లాస్ట్కి ఇంకా వైండప్ అయిపోయాం. ఇంకా నాకు లైక్ ఈ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసినందుకు హానరరీ క్రెడెన్షియల్ కూడా వచ్చింది, ఎందుకంటే ఇది ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కాబట్టి. అండ్ ఇండియన్స్ అందరిలోకి లైక్ నాకు ఛాన్స్ వచ్చింది. లైక్ చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి మా టీచర్కి. అండ్ నేను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేజ్ చేశారు, లైక్ చైనీస్ లాగా రెడీ అయ్యి చైనీస్ స్పీచ్లో పార్టిసిపేట్ చేయడం. అండ్ వాళ్ళ లంచ్ కూడా చాలా గ్రాండ్ లెవెల్లో లైక్ అంటే అన్ని కంట్రీస్ ఫుడ్ కవర్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఈ చూసిన సింగర్ లైక్ తిను ఆ కాంపిటీషన్ మొత్తానికి ఫస్ట్ విన్ అయింది. తిను ఇండోనేషియా నుంచి వచ్చింది. అండ్ కాంపిటీషన్లో తిను విన్ అయింది. అండ్ సెకండ్ ఈ చైనీస్ అబ్బాయికి వచ్చింది. తిను కొరియన్ అబ్బాయి వచ్చి పాడాడు. సో యూనివర్సిటీ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సేమ్ ఒక కింగ్ లైక్ ఒక డిస్నీ ల్యాండ్ లాగా అలా ఉంది. ఓకే, సో నేను ఇంకోటి మర్చిపోయా, ఇదే నా స్పీచ్ నేను ప్రజెంట్ చేసిన ప్లేస్. అండ్ అదేంటంటే ఈ స్పీచ్ నేర్పించడానికి మా టీచర్ నాకు ఒక చైనీస్ ట్యూషన్ టీచర్ని కూడా పెట్టి డైలీ ఈవినింగ్ ట్యూషన్ లాగా నాకు నేర్పించి అప్పచెప్పించుకునేది. సో ఇప్పుడు ఇక్కడ నేను స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చూసారు లైక్ జడ్జెస్ నాకు ఎంత స్మైల్ లైక్ నాతో రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా వెనకాల వీడియో కూడా మా టీచర్ నా కోసం ఎడిట్ చేయించింది. అది మా క్లాస్లో లైక్ పాకిస్తానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత ఎడిట్ చేయించింది లైక్ ఆ వీడియోని బ్యాక్గ్రౌండ్లో అలా లైక్ నేను స్పీచ్ చెప్పేటప్పుడు రావాలని. యాక్చువల్గా ఆ వీడియోలో ప్లే అవుతుంది కైఫెంగ్ సిటీ. నేను కైఫెంగ్ని విజిట్ చేశాను. సో విజిట్ చేయడం వల్ల ఆ టీచర్ ఏమైందంటే కైఫెంగ్ సిటీ లైక్ చైనీస్ హిస్టారికల్ సిటీ కాబట్టి దాని గురించి నాకు చైనీస్లో స్పీచ్ ఇచ్చింది. సో ఆ స్టార్టింగ్ లైక్
జున్జింగ్ ద గవే లింగ్ దావ్ లవ్ షినై ద తోంగ్ షుయమెన్ దాజియా హా. సో ఇట్లా కొంచెం స్టార్ట్ అయింది, ఇంకా చాలా పెద్ద స్పీచ్. సో ఇట్లా స్టార్ట్ చేశాను. అండ్ సో వాళ్ళు ఇంకా దీంతో పాటు నేను పాట కూడా పాడాను, అది లైక్ కొంచెం పాడతా. పంగ్యోయి షంగి చీజో నా షెర్స్ బూసాయో. సో ఇది లైక్ ఇంకా కంప్లీట్ సాంగ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో